అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. చెప్పవే, రాత్రి మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? సడన్గా వాడి మీద అంత ఇష్టం ఎలా పెరిగింది? ఎప్పుడు పెరిగింది? అని అడుగుతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు దుముకుతున్నాయి. చెంపల మీదకి జారుతుంటే ఏమైందే, ఎందుకంత బాధపడుతున్నావు అని మాట్లాడుకుంటూనే తనకి జ్యూస్ తాగిస్తోంది. ఏం చెబుతుంది? మొగ్గలోనే ఏం పేరు పెట్టాలో తెలియని భావాలు ఛిద్రమైపోయాయనా? చెప్పమ్మా అని అడుగుతున్నా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అదేం లేదత్తయ్య. లేదమ్మా, ఏదో ఉంది. ఎందుకు చెప్పకుండా దాచిపెడుతున్నావు? అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకున్నారు అని నవ్వుతూ అడుగుతుంటే, లేదత్తయ్య, నాకు నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. ఎవరైనా కొంచెం ప్రేమ చూపిస్తే వాళ్ళలో అమ్మని వెతుక్కుంటాను. మీ అబ్బాయిలో కూడా అలాగే వెతుక్కున్నాను. కానీ అది మంచిది కాదనిపించింది అని ఎటో చూస్తూ మాట్లాడుతుంటే, ఎప్పుడు చిన్నపిల్లలా మాట్లాడేందో ఇప్పుడు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే గాబరాగా అనిపించి, ఏమైందమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? పనిగట్టుకొని మా మీద నువ్వు ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తే ఆటోమేటిక్గా నీ మీద ప్రేమ కలుగుతుంది. వాడు నిన్ను ఆట పట్టించాలని అల్లరి చేశాడు, కానీ వాడికి నీ మీద కోపం లేదమ్మా అని చెబుతుంటే, ఈ మాట నిన్న చెప్పి ఉంటే నమ్మేదేమో, కానీ ఇప్పుడు శైలజ మాటలు అబద్ధం అనిపిస్తున్నాయి. ఎందుకంటే డైరెక్ట్గా ఇలా ప్రేమ చూపించి నీ మాయలో పడేసుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని ముఖం మీదే అడిగేశాడు. ఇక అలాంటి మాటలను ఎలా నమ్ముతుంది? ఆమెకు బుద్ధి ఇంకా పెరగలేదేమో, కానీ ఎవరేం మాట్లాడుతున్నారో తెలుసుకోలేనంత చిన్నపిల్లేంద కాదుగా. శైలజ అలా చెప్పుకుంటూ పోతుంటే వినే పరిస్థితిలో కూడా లేదు ఇందు. ఆమె ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. శైలజని కూడా డిసప్పాయింట్ చేయాలనిపించలేదు. సరే గాని ఇదిగో ఇడ్లీ తినవే అంటూ తనని కూర్చోబెట్టి శైలజ తినిపించింది. ఇక చాలత్తయ్య అనింది 2 ఇడ్లీలు తిని. ఇక బలవంతం చేస్తే వామిట్ చేసుకుంటుందని ట్యాబ్లెట్ వేసి మళ్ళీ పడుకోబెట్టింది. ఇందుకే నిద్ర పట్టట్లేదు. అతను మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది. ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇక్కడ హేమాంష్ డెస్టినీ చేరుకున్నాడు. వెళ్ళగానే తండ్రికి కాల్ చేసి సేఫ్గా ల్యాండ్ అయ్యానని చెప్పాడు. ఓకే నాన్న, టేక్ కేర్, మీ అమ్మతో ఒకసారి మాట్లాడు అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఏం మాట్లాడినా ఈ వారం రోజులు మాత్రమే మాట్లాడతాడు కాబట్టి తల్లికి కూడా కాల్ చేశాడు. ఇందు పక్కనే కూర్చున్న శైలజ, ఇదిగో నీ కాబోయే ఆయన కాల్ చేస్తున్నారు అని నవ్వుతూ చెబుతుంటే తెలియకుండానే ఒకలాంటి అలజడి ఆమె గుండెల్లో మొదలైంది. లిఫ్ట్ చేసి, హలో నాన్న. హా మామ్, ల్యాండ్ అయ్యాను అన్నాడు. అతని గొంతుకి తొంగి తొంగి చూస్తూ చెవులు రెక్కించి మరీ వింటోంది ఎందు. సరిగ్గా వినిపించట్లేదు. ఒకసారి అతని గొంతు వింటే బాగుండనిపిస్తోంది. అతను వెళ్ళి ఒక్కరోజే అయినా ఎన్నో యుగాలు గడిచినట్లుగా ఉంది ఆమెకి. ఇక తల తిప్పి ఇందుని చూసిన శైలజ తనకి వినిపించేలా స్పీకర్ ఆన్ చేసి, జాగ్రత్త నాన్న, ఈరోజు బాగా రెస్ట్ తీసుకో, కాలేజ్కి వెళ్ళకో, రూమ్కి వెళ్ళగానే తినేసి పడుకో అని జాగ్రత్తలు చెబుతుంటే, ఓకే మామ్, ఇక నేనుంటాను అన్న మాటలు వినిపించి గిర్రున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకో ఆగరా, ఇప్పుడే కాల్ కట్ చేయకో, నీ కాబోయే ఆవిడ నీతో మాట్లాడుతుందంట, ఇదిగో మాట్లాడు అని ఇరికించేసింది. మరి ఊరికే ఏడిస్తే మాట్లాడించకుండా ఎలా ఉంటుంది? అతనితో మాట్లాడాలి అన్న ఆశ ఆమె ఫేస్లో స్పష్టంగా తెలుస్తుంటే మొబైల్ తీసి తన చేతిలో పెట్టి మాట్లాడు అనింది. అత్తయ్య, లేదు, నేను మాట్లాడను, ప్లీజ్ తీసుకెళ్ళండి అంటూ మొబైల్ తన చేతిలో పెడుతుంటే, మాట్లాడవే, ఏం పర్వాలేదు, మాట్లాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది శైలజ. అయ్యో, ఇదేంటి, మొబైల్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది, ఏమని మాట్లాడాలి అనుకుంటూ కంగారుగా అనిపిస్తుంటే చేతులు వణుకుతున్నాయి. మొబైల్ని చూస్తూ మెల్లగా చెవిలో పెట్టుకుంది. కానీ గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. హలో అన్న వాయిస్ వినిపించింది. అతని వాయిస్కి మళ్ళీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆమెకి. హలో మామ్ అంటూ పిలుస్తున్నాడు. అతని గొంతుకు నోటి మీద చెయ్యి పెట్టుకొని గుక్కపట్టి ఏడుస్తోంది. ప్రయాణం బాగా జరిగిందా అని అడగాలని ఉంది, కానీ వెళ్ళేటప్పుడు అతను మాట్లాడిన మాటలే ఆమె మదిని తొలిచేస్తున్నాయి. ఇక అతను అటువైపు నుండి అరిచి అరిచి విసుగొచ్చి కాల్ కట్ చేశాడు. కాల్ కట్టవగానే మొబైల్ని అతని మాటలు వినిపించట్లేదని అటు ఇటు తిప్పి చూసింది. మాట్లాడినంతసేపు ఒకలాంటి బాధ ఆమె గుండెల్లో. ఇప్పుడు మాటే వినిపించకపోతే ఒక్కసారిగా గుండె బరువెక్కి మొబైల్ పక్కన పెట్టి పిల్లోలో తలదురిచి గట్టిగా ఏడ్చేసింది. అసలెందుకింత బాధ అనిపిస్తుందో ఆమెకేం అర్థం కావట్లేదు. ఆమె జీవితంలో ఇంతటి బాధని ఎప్పుడూ మోయలేదు. ఆ చిట్టి గుండె ఎప్పుడు ఇంత విలవిలలాడలేదు.
ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరవుతోంది. మళ్ళీ శైలజ వస్తే ఏమైందని ప్రశ్నిస్తుందని గబగబా కళ్ళు తుడుచుకొని అప్పుడే తన లోపలికి రావడంతో రాణి నవ్వుని పులుముకొని మొబైల్ తన చేతిలో పెట్టింది. ఏమైందే? మాట్లాడావా? ఏమంటున్నాడు వాడు? అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక తల కిందకి దించింది. సిగ్గుపడుతుందేమోనని ఇక ఎక్కువ ప్రశ్నించలేదు శైలజ. సరే, వాడితో ఎప్పుడు మాట్లాడాలి అనిపిస్తే అప్పుడు నాతో చెప్పు, కాల్ చేసిస్తాను. ఓకేనా? ఇక రెస్ట్ తీసుకోవే అని తనని పడుకోబెట్టి మొబైల్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇక్కడ హేమాంష్ ఎయిర్పోర్ట్ నుండి తన రూమ్కి చేరుకున్నాడు. జెట్లాగ్ వల్ల బ్రెయిన్ పిచ్చిగా అనిపిస్తుంటే శైలజ పెట్టిన స్నాక్స్ తిని కాసేపు బెడ్ మీద వాలాడు. కానీ సడన్గా ఆమె ఎయిర్పోర్ట్లో దీనంగా వెళ్ళొద్దు అని చూసిన చూపుకి అతని గుండె చివుక్కుమనడంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఎంత మర్చిపోవాలన్నా ఇందు రూపం పదే పదే కళ్ళ ముందు కదలాడుతుండే నిద్ర పట్టలేదు. ఓ షిట్! ఏం చేసావే నన్ను? ఎందుకిలా నిద్ర లేకుండా చేస్తున్నావు? రాత్రి నుండి చంపుకు తింటున్నావు కదే. ఒక 5 మినిట్స్ నవ్వుతూ మాట్లాడితే ఇంతలా మాయ చేస్తారా మీ ఆడాళ్ళు? అందుకే మీకు నేను దూరంగా ఉండేది అనుకుంటూ నిద్ర పట్టక ఇంతకుముందు శైలజ మాట్లాడిన మాటలు గుర్తొచ్చి అది మాట్లాడతా అని చెప్పింది కదా, ఎందుకు మాట్లాడలేదు? ఈసారి కాల్ చేస్తే మాట్లాడుతుందా? ఇప్పుడే కాల్ చేశాను కదా, మళ్ళీ చేస్తే మామ్ ఏమైనా అనుకుంటుందేమో. ఏమనుకుంటుంది? ఎలాగో తనతో మాట్లాడాలి అని కోరుకుంటుంది కదా. మామ్ ఏం ఫీల్ అవ్వదు. ఒకసారి తనతో మాట్లాడాలి అని శైలజకి కాల్ చేయబోతే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? తనతో మాట్లాడడం ఏంటి? ఫ్లైట్ ఎక్కే ముందే కదా తనకి క్లాస్ పికాను. మళ్ళీ తనతో ఎలా మాట్లాడాలి? అవసరం లేదు. అయినా తన గురించి ఇంతలా నేను ఎందుకు ఆలోచించాలి? తనని వద్దనుకునే కదా ఇక్కడ వరకు వచ్చింది. ఇక దాని గురించి ఆలోచించడం మానేసి నా కెరియర్ మీద ఫోకస్ చేయాలి. నా లైఫ్ని స్పాయిల్ చేయాలని చూసింది ఇడియట్. తన మాటలతో తన చేతలతో పూర్తిగా నన్ను మాయ చేస్తోంది. నాలాంటి వాణ్ణే మాయ చేస్తుందంటే కాస్త వీక్ ఉంటే వాడి పని అవుట్. అయినా నేను మాట్లాడిన మాటల గురించి బాధపడుతూ ఉంటుందా? మాట్లాడకుండా ఉండాల్సిందా? కాల్ చేసి తను ఎలా ఉందో కనుక్కుంటే అదేంటి ఇప్పటి వరకు తన గురించి ఆలోచించకూడదు అనుకున్నా, బట్ మళ్ళీ ఆలోచనలు అటువైపే వెళ్తున్నాయేంటి అని బుర్రంతా హీట్ ఎక్కిపోతుంటే స్ట్రాంగ్ కాఫీ పెట్టుకుని తాగి తన ఆలోచనల నుండి రిలాక్స్ అవ్వడానికి మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాడు. ఒక్కరోజుకే ఇలా ఉంటే లైఫ్ లాంగ్ చూడకూడదు అనుకుంటున్నా. అసలు ఉండగలుగుతానా? ఎందుకుండను? తన నుండి ఇప్పుడే వచ్చానుగా, అందుకే అంతలా గుర్తొస్తోంది. 2 డేస్ పోతే నేనే మర్చిపోతాను అని ఆమె నుండి ఆలోచనలు మళ్లించడానికి ఏదో ఒక వర్క్ చేస్తూ బిజీ అయిపోయాడు హేమాంష్. ఇక్కడ ఇందుకి ఫీవర్ తగ్గి అటు ఇటు తిరుగుతోంది. తన ఫ్రెండ్స్ వచ్చి ఆడుకుందామని పిలిచినా ఇంట్రెస్ట్ లేక రానని చెప్పింది. ఇందు ప్రవర్తనని గమనిస్తూనే ఉంది శైలజ. హేమాంష్ వెళ్ళినప్పటి నుండి తన పరిస్థితి అలాగే ఉంది. ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదు, ఎవరితో సరిగ్గా కలవట్లేదు, సరిగా తినట్లేదు, మూడీగా కూర్చుంటోంది. తినమని చెబితే ఆకలి లేదు అంటోంది. ఒక మనిషి మీద ఇంత త్వరగా ఇంత ప్రేమ పెంచుకుంటారా? పోనీలే, ఎంత ప్రేమిస్తే తన జీవితం అంత బాగుంటుంది. చిట్టి హృదయం కదా, ఆ గొప్ప ఫీలింగ్ని మోయలేకపోతోంది అని నవ్వుకొని మిల్క్ తీసుకురావడానికి వెళ్ళింది శైలజ. ఇక ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఎలా ఉందో అర్థం అవ్వట్లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఒక్క క్షణం ఉండాలనిపించట్లేదు తనకి. అక్కడి నుండి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని ఉంది ఇందుకి. ఇక ఎలాగైనా నాన్నతో మాట్లాడి ఒప్పించి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తుండగా, ఏంటే ఇప్పుడు చూడు పరధ్యానంగా ఉంటున్నావు అని పాల గ్లాస్ తన చేతిలో పెట్టింది. నాకు తాగాలని లేదత్తయ్య, వద్దు అని స్మూతిగా రిజెక్ట్ చేస్తుంటే, ఏయ్ ఏంటే పిచ్చిగాని పట్టిందా? వాడు ఇంకో వారం రోజుల్లో వస్తాడని చెప్పాను కదా. ఏముంది, 2 డేస్ ఇట్టే గడిచిపోయాయి. ఇంకో 4 డేస్ గడిస్తే వాడు నీ కళ్ళ ముందుంటాడు. పెళ్ళైతే మళ్ళీ వెళ్ళిపోతాడు అని బాధపడుతున్నావా? మరి నువ్వు కూడా వాడితో వెళ్ళిపోతావా అని అడుగుతుంటే, మొదలు లేదు మోక్షం లేదు, ఆయనతో వెళ్ళిపోతావా అని అడుగుతుందేంటి? అసలు ఆయన ఇండియాకి రాడు అంటుంటే పెళ్లి చేసి ఆయనతో పంపిస్తుందట అని విరక్తిగా నవ్వుకుంది. అబ్బబ్బా, ఏంటి అలా నవ్వుతున్నావు అంటుంటే ఏం లేదంది. సరే కానీ నువ్వు ఈ పాలు తాగితే నీకు సర్ప్రైజ్ ఇస్తాను అనింది. ఏంటా సర్ప్రైజ్ అని ఆలోచిస్తుంటే ముందు తాగవే అనింది. ఇక తప్పక పాలు తాగి ఏంటని చూస్తూ ఉంది. తన మొబైల్ చేతిలోకి తీసుకొని హేమాంష్కి కాల్ చేసి మొబైల్ ఇందు చేతిలో పెట్టి మెల్లగా అక్కడి నుండి తప్పించుకుంది శైలజ. అలా కాల్ చేసి ఇవ్వగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి కంగారుగా అటు ఇటు చూసింది. అక్కడ శైలజ కనిపించలేదు. మామ్
అంటున్న మాట తియ్యగా ఆమె చెవిన చేరింది. ఇప్పుడేం చేయాలో, ఏం మాట్లాడాలో అర్థం కాక మొబైల్ని వణుకుతున్న చేతులతో పట్టుకొని భయంగా చూస్తూ ఉంది. ఇక అటువైపు నుండి హలో హలో అని అరుస్తుంటే పాపం అనిపించి మొబైల్ మెల్లగా చెవి దగ్గర పెట్టుకొని హలో అనింది చిన్నగా. హలో మామ్ అన్నాడు. నేనే అని చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతోంది. ఎందుకో అర్థం కావట్లేదు. మామ్ అంటూ అరుస్తున్నాడు. హా అనింది భయపడి అతని అరుపుకి. ఎవరు అన్నాడు. నే నేను అనింది. నేను అంటే? నేను ఇందుని మాట్లాడుతున్నాను అనింది. నువ్వా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అత్తయ్య మొబైల్ నా చేతిలో పెట్టి మాట్లాడమని చెప్పి వెళ్ళింది అనింది. ఏం చెప్పాలో అర్థం కాక నిజం చెప్పేసి. మరి నువ్వేం చేస్తున్నావు? అరిచి అరిచి వాడైపోతాడు, నేనెందుకు మాట్లాడాలి అన్న పొగరా అంటుంటే మూతి బిగించి నేనెందుకు అలా అనుకుంటాను అనింది చిరుకోపంగా. మరి కాల్ లిఫ్ట్ చేయగానే హలో హలో అంటుంటే నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నావా అంటుంటే కోపంగా నేనేం బెల్లం గడ్డ పెట్టుకోలేదు. నువ్వు నన్ను తిట్టి వెళ్ళావుగా, నేనెందుకు నీతో మాట్లాడాలి అనింది రోషంగా. నేనేం తప్పు మాట్లాడాను? నిజమే కదా చెప్పాను. ఏం నిజం చెప్పావు? నేను నిన్ను మాయ చేస్తున్నానా? దేనికి మాయ చేస్తాను? నాకేం అవసరం? నేను ఒక 5 నిమిషాలు క్యాజువల్గా మాట్లాడినందుకే సిగ్గు లేకుండా పట్టుకుంటావా? అది ఎయిర్పోర్ట్, మన బెడ్రూమ్ కాదు అంటుంటే అంటే నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ అబద్ధాలేనా అనింది. అవునా? నేనేం అబద్ధం చెప్పాను? మరి కోపం లేకుండా మంచిగా మాట్లాడావు కదా. నిజమే అనుకున్నాను. నీ మనసులో ఇంత కుళ్ళుందని నాకెలా తెలుస్తుంది? ఏయ్ ఏంటే కుళ్ళు గిల్లు అని మాట్లాడుతున్నావు? అలాంటివి నీలాంటి వాళ్ళకుంటాయి, నాకు కాదు. నేను ఓపెన్గానే మాట్లాడతాను. అవును, చాలా ఓపెన్గా మాట్లాడావు. మొన్న ఒక మాట, ఈరోజు ఒక మాట. అంటే ఇక్కడి నుండి వెళ్ళడానికి నా నోటితో నేనే వెళ్ళిపోయేలా చేసుకోవాలని అలా మాట్లాడావు కదా. అంత గొడవ చేయడం దేనికి? నాకు చెప్పకపోయినా నీకేం ఫరక్ లేదు కదా. నాకు చెప్పాల్సిన అవసరమేముంది అనింది. హలో, నువ్వు కాస్త ఎక్కువ ఊహించుకుంటున్నావు. నేను ఆ రోజు నీతో నార్మల్గానే మాట్లాడాను. నువ్వే నా గురించి ఏదేదో ఊహించుకొని అందరి ముందు నా పరువు తీసేశావు. నన్ను ఇండియాలోనే ఉంచేయాలి అని ప్లాన్ చేశావు. ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నేనెందుకు అలా చేయాలనుకుంటాను? ఎందుకంటే యుఎస్ వెళ్ళిపోకుండా చేసి నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా, అందుకు. నిన్ను కట్టుకోవాలన్న కోరిక నాకేం లేదు. నువ్వెక్కువ ఊహించుకోకు. నువ్విక్కడికి రాకుండా ఉండడమే మంచిది. నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. అవునా? మరి నీకు ఫీవర్ వచ్చిందని మమ్మీ చెప్పింది. నేను లేకపోతే ఫీవర్ తెచ్చుకున్నావా అని ఎగతాళిగా నవ్వుతూ అడుగుతుంటే పౌరుషం పొడుచుకొచ్చి నీ గురించి ఫీవర్ తెచ్చుకోలేదు. నాకు అప్పటికే నీరసంగా ఉంది. నైట్ నువ్వు లేట్ చేశావు కదా ముచ్చట్లు చెప్పి అంటుంటే నేను కాదే, నువ్వే. నువ్వు చాలా మంచోడివి, నువ్వంటే ఇష్టం, నీ నవ్వు బావుంది అని బిస్కెట్స్ వేశావు అన్నాడు. మరి నువ్వు ఆస్కార్ లెవెల్లో నటించావని నాకు తెలీదు కదా అనింది. ఓసారి టీవీలో చూసిందిలేండి, ఆస్కార్ అవార్డు నటించే వాళ్ళకే వస్తుందని. అది గుర్తు పెట్టుకుంది పాప. నేను నటించడం కాదే, నువ్వే జీవించావు. నాకు కాదు ఇవ్వాల్సింది, నీకివ్వాలి నెంబర్ ఆఫ్ అవార్డ్స్ అని మొబైల్ హీటెక్కే వరకు తిట్టుకుంటూనే ఉన్నారు. ఇంతసేపు ఫోన్ మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందని అప్పుడే అక్కడికి వచ్చిన శైలజ ఇందు మొబైల్లో అరుస్తూ కనిపించింది. ఇదేంటి మంచిగా మాట్లాడుకుంటున్నారు అనుకుంటే ఇంతలా అరుచుకుంటున్నారు అని వాళ్ళ గొడవని చూసి ఒసే ఇందు అంటూ అరిచింది. మొబైల్లో బ్యాటరీ లో అని చూపిస్తుంటే ఏం చేస్తున్నారే, మాట్లాడుకోమని మొబైల్ ఇస్తే తిట్టుకుంటున్నారా అంటూ అరిచింది. మీ అబ్బాయి చూడండి అత్తయ్య ఎంతలా ఏడిపిస్తున్నాడో అని ఏడుపు గొంతుతో చెప్పింది. ఆమె ఏడుపు వినగానే అప్పుడు అతని సోల్ సాటిస్ఫై అయి కాల్ కట్ చేశాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.